హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? ఈరోజు చేపల పులుసు చేసుకుందాం. ఏ చేపతోనైనా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చేపల్ని ఉప్పు వేసి 3 సార్లు శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు, కారం, కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపి ఒక 15 మినిట్స్ అయినా పక్కన పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ధనియాలు, గసగసాలు వేసి ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద దలసరిగా ఉన్న పాత్ర పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి లైట్గా ఫ్రై అయ్యాక మిక్సీ పట్టిన ఉల్లి, టమాటా ప్యూరిని వేసి ఒకసారి బాగా కలిపి గ్రేవీ ముద్దగా అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక నానబెట్టిన చింతపండు రసం వేసి కలిపి కిర్లు వచ్చినప్పుడు ఒక్కొక్క చేప ముక్కని వేసి ఒకసారి కలిపి ఉప్పు, కారం చూసుకొని సరిపోకపోతే వేసుకొని, నేను మసాలా అయితే ఫిష్ కర్రీ మసాలా వేసాను, అది ఒక్కటే వేసుకొని ఉడికిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోయినట్లే. ఇది వేడివేడిగా కాకుండా చల్లారాక తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ఇట్ అండ్ కామెంట్ ఫుడీస్.